హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఆ న్యూ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్. ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్ వీడియోడు కొత్తగా కనిపిస్తుండు, గడ్డం వేసుకొని అని అనుకుంటారా? నేను మీలో ఒక్కడిని మీ ముందుకు వచ్చిన. నాకేం లేదు ఫ్రెండ్స్, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని చిన్నప్పటి నుంచి కొంచెం ఉంటుండే అన్నట్టు. అండ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను కరీంనగర్లో. ఇది మన కరీంనగరే ఫ్రెండ్స్, చుట్టుపక్కల చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ మీకు అంటే చాలామందికి తెలీదు ఈ లొకేషన్ మన కరీంనగర్లో ఉంది అని. ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికి తెలీదు ఫ్రెండ్స్. కానీ బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్, మీది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే మనకి ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వన్స్ రెయినీ సీజన్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది మొత్తం సింక్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ యూనో ఎటు చూసినా గ్రీన్ లషే కనిపిస్తుంది. అండ్ అటు సైడ్ చూస్తే సన్సెట్, చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ అటు పక్కన చూస్తే మన డ్యామ్ రోడ్ అది. అండ్ ఆ పక్కన టెంపుల్ చాలా లాంగ్ డిస్టెన్స్లో, మృత్యుంజయ ఆలయం అంటారు. అండ్ ఇటు సైడ్ మన బీటెక్ కాలేజెస్ అందరికి ఐడియానే ఉంటుంది. వాగేశ్వరి కానీ, విట్స్ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇదంతా బ్యాక్ వాటర్స్ లెక్క అన్నట్టు. అండ్ మై వన్ అండ్ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే, ఇక్కడ రండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది లొకేషన్. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి. కిడ్స్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ కన్వీనియంట్. ఎట్లయినా రావచ్చు, 4 వీలర్స్లో రావచ్చు, 2 వీలర్స్లో కూడా రావచ్చు, సైకిల్ పైన రావచ్చు, నడుచుకుంటూ కూడా రావచ్చు. మనం అక్కడ నుంచి ఈజీగా కిందికి వచ్చేయచ్చు. ఇక్కడ ఎంత అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ మై రిక్వెస్ట్ ఈస్, ఈ ప్లేస్ని లిటర్ చేయకండి. ద ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ ఈస్, దీన్ని ఖరాబ్ చేయకండి. క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ ఇంకేమన్నా వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ తెచ్చుకుంటారు కదా ఫ్రెండ్స్, అవి ఇక్కడ పడేయకండి. ఇక్కడ చాలా బాగుంది, ఇవన్నీ చూస్తే షెల్స్గా అనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో దీన్ని ఇలాగే ఉంచుదాము. దీన్ని మనం స్పాయిల్ చేయకుండా తగ్గట్టు ఎంజాయ్ చేసుకొని మనం బాగుండాలి, అందరు బాగుండాలి, మన కరీంనగర్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.